హాయ్ హలో నేను వచ్చేసి మీ ఆదిపుజిని మీరు చూస్తున్నారు చంద్రకృష్ణ శ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. సో మరొక ఫుల్ వ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అలా తిరుపతి అయితే దోశలు తినేసేసి నైట్ నిద్ర చేసాము అని చెప్పాను కదా. సో మరుసటి రోజు మార్నింగ్ అంటే ఫ్రైడే రోజు మార్నింగ్ అనమాట. సో మార్నింగే మా పొట్టలకు కొంచెం కాఫీ టీ పడకుంటే మా బండ్లు అస్సలు కదలవు కదండి. సో మావనే కాదండి, మీవి కూడా అలాగే కదండి. సో ఇంక ఇక్కడైతే కాఫీ తాగే వాళ్ళకు కాఫీ అండ్ టీ తాగే వాళ్ళకు టీ. సో మా హస్బెండ్ అండ్ మా దీరు ఇద్దరు కూడా చెప్తూ ఉన్నారు. సో వాళ్ళైతే తెచ్చి ఇస్తూ ఉన్నారండి. ఇంకా మా పెద్ద తమ్ముడు కూడా అనుకోకుండా అక్కడ మీట్ అయ్యాడని చెప్పాను కదా. సో వాడు ఇక్కడ అయితే టీ కాఫీ తాగేసేసి వాడు కొంచెం వర్క్ ఉంటే వేరే ఊరి సైడ్కి అయితే వాడు వెళ్ళిపోయాడు. ఇంకా మేము టీ అయితే తాగి రూమ్కి అయితే వచ్చేసామన్నమాట. సో మాకు వచ్చేసేసి 3 బెడ్రూము ఫ్లాట్ లాగా ఉంటుంది కదా. సో అది అయితే తీసుకున్నాడు మా చిన్న తమ్ముడు. ఇంకా ఇక్కడైతే ఇది హాలు. అమ్మాయి హ్యాపీగా టీవీ అయితే చూస్తూ ఉంది. సో ఇక్కడ ఒక బెడ్రూమ్, టీవీ పక్కన ఒక బెడ్రూమ్, ఆ లాస్ట్ ఒక బెడ్రూమ్, కిచెన్ అది కూడా అయితే ఇచ్చారన్నమాట. ఇంకా మేమందరం కూడాను ఫ్రెష్ అయితే అయిపోయి ఇంకా టిఫిన్ తినడానికి అనేసని మళ్ళీ మన టీ పాయింట్ దగ్గరనే టిఫిన్ సెంటర్ కూడా ఉంటే అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజు మా ప్లాన్ వచ్చేసేసి ఇక్కడ మనం ఒకటి అనుకొని వెళ్తామండి. అంటే మనం కర్నూలులో అక్కడ తిరుపతి వెళ్ళినా నుంచి స్వామి ఏదనుకుంటే అదే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసేసి మా లైఫ్లో చాలా సార్లు జరిగిన సంఘటనలు. ఆ వెంకటేశ్వర స్వామి అనుకున్నది జరుగుతుంది. ఆ రోజు మా ప్లాన్లో వేరేది ఉండింది. సో జరిగింది మటుకు ఇంకొకటి. కాలి నడకన తిరుపతి కొండ ఎక్కాలి అనేసని, అది కూడా మన శ్రీవారి మెట్ల మార్గం నుండి అని అనుకున్నాము. ఇంకా టిఫిన్ అది తిన్న తర్వాత టైం చూపించాను కదా మీకు. చిన్నగా అయితే నేను, మా హస్బెండ్, మా గ్రీషు ఒక ఆటోలో వెళ్ళాము. ధీరజ్, మా తమ్ముడు, చిన్న తమ్ముడు, ఆ తర్వాత యశు, వీళ్ళు ముగ్గురు ఒక ఆటోలో అయితే వచ్చారు. మేము 6 మెంబర్స్ టిఫిన్ అయితే తినేసేసి చిన్నగా స్టార్ట్ అయితే అయ్యాము. శ్రీవారి మెట్ల మార్గం నుండి కొండ మీదికి నడుచుకుంటూ వెళ్ళాలి అనేసని స్టార్ట్ అయ్యామన్నమాట. చెప్పాను కదా, ఆ రోజు అనుకున్న ప్లాన్కి కొంచెం వేరేగా నడుస్తూ ఉన్నందుకు మాకు ఈ లేట్ అంటే 10:30 ఆ టయానికైతే మేము బయలుదేరాల్సిన సిచ్యువేషన్ అన్నమాట ఆ రోజు. ఇంకా టిఫిన్ ఎందుకు తిన్నాము అంటే శ్రీవారి నుంచి అయితే ఏమీ దొరకదండి. అలిపిరి మార్గంలో వెళ్ళామంటే A to Z అన్నీ దొరుకుతాయి. శ్రీవారి దగ్గర దొరకవు కాబట్టి లైట్గా 2 ఇడ్లీలు అయితే తిన్నాము. తిన్న తర్వాత ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుదామని వెళ్ళాము. నేను గ్రీషుగాడు 3rd క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు వెళ్ళాము శ్రీవారి మెట్ల మార్గం నుండి. ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళినా కూడా మోస్ట్లీ అలిపిరి మెట్ల నుంచే వెళ్తున్నాము. ఇది వచ్చేసేసి చాలా ఇయర్స్ తర్వాత ఇప్పుడు శ్రీవారి నుంచి వెళ్తున్నాము. నాకు అప్పటికి ఇప్పటికీ అయితే చాలా డెవలప్ అయ్యింది అని అనిపించింది. అప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఇలా టెంకాయ కొట్టి ఇలా ఏమీ లేవు, జస్ట్ నార్మల్గా వెళ్ళిపోవడమే. ఇప్పుడు మటుకు కింద అలిపిరి దగ్గర ఎలా దొరుకుతున్నాయో అలాగే శ్రీవారి దగ్గర కూడా దొరుకుతున్నాయి. అందరూ కూడా టెంకాయ కొట్టి కర్పూరం వెలిగించి కుంకుమ పసుపు వేస్తూ ప్రాసెస్ అయితే ఉండింది. మేము కూడా తీసుకున్నాము. దీపం కూడా తీసుకున్నాము. దీపాన్ని కూడా వెలిగిద్దాం, ఆ రోజు ఫ్రైడే కూడా కదా. సో అక్కడ ఏమేమి అమ్ముతున్నారో అక్కడ అన్నీ కూడా మనం తీసుకొని చేయాల్సిన పూజా కార్యక్రమము అయితే చేసి చిన్నగా మనము ఇక్కడ మెట్ల నుండి అయితే స్టార్ట్ కావాలి. ఎండ వచ్చేసేసి చాలా 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 భయంకరంగా అయితే ఉందండి. ఇక్కడ మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమైపోతుంటుంది ఎండ అన్నది ఎంతగా ఉంది అనేసి. నేను అక్కడ కుంకుమ పసుపు అదైతే వేసేసాను. తులసి మాల కొంచెం ఇచ్చారు, అది కూడా అక్కడ పెట్టేశాను. అక్కడ నామము, శంఖము, చక్రము ఉండిందన్నమాట. ఇంకా గ్రీష్ గార్డ్ వచ్చేసేసి టెంకాయ అయితే కొట్టేసి కర్పూరం దీపం వెలిగించి కర్పూరాన్ని అయితే వెలిగించి చిన్నగా మన నడకన అన్నది స్టార్ట్ చేస్తాము. కొంచెం అలా నడవంగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసేసి ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే ఉంది.
చాలా జనం అయితే ఉన్నారు. దూరం నుంచే మేము దర్శనం స్వామిని దండం పెట్టుకొని చిన్నగా, ఇంకా ఇది మెయిన్ అన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్. ఇక్కడ శ్రీవారి నుంచి అయితే మోస్ట్లీ అంతా మెట్లే ఉన్నాయండి. ఇక్కడ ఏమంటారు, స్లోప్ మామూలుగా ఫ్లాట్ నడుచుకుంటూ వెళ్ళడం కానీ, కొన్ని మెట్లు వచ్చి కొంచెం నడుచుకుంటూ వెళ్ళడం అలా లేదు. ఇక్కడ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అవ్వగానే అన్ని మెట్లే ఉన్నాయి. 2300 పైన ఉన్నాయి మెట్లు. సో మేము 10:35కేమో స్టార్ట్ చేసాము. ఇందాక మీరు చూసినట్లయితే 11కి 5 minutes ఉన్నప్పటికీ 300 మెట్లు ఎక్కాను. స్టార్టింగ్ ఏమైందంటే, తిన్నాను, బయలుదేరాను కదా, నా బాడీ నాకు సహకరించలేదు. ఆల్మోస్ట్ చెప్పాను కదా, అన్ని మెట్లే, ఎక్కడ లేదు కూర్చోవడానికి అలా నా ఫ్లాట్ లేదు, అన్ని మెట్లే ఉన్నాయి. ఆయాసం వచ్చేసేసింది నాకు. కొంచెం మెట్లు ఎక్కుతుంటేనే ఆ ఫుడ్ తిన్నందుకు ఆయాసం వచ్చేస్తుంది. అందులో 10:30 అయ్యింది, ఎండ కూడా ఉన్నింది. ఎక్కుతున్నా కూర్చుంటున్నా ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం సహకరించలేదు నా బాడీ. మా హస్బెండ్ అయితే ఒక ఐడియా ఇచ్చాడు, నువ్వు కూర్చోవద్దు, ఇప్పుడు అక్కడ లెఫ్ట్ సైడ్ కూర్చొని ఉన్నారు చూడండి, మా సైడ్ అలా ఉంది అంతే, కూర్చోవడానికి అంత మెట్లే ఉంటుంది. మా హస్బెండ్, నువ్వు కూర్చోవద్దు, కూర్చుంటే టైం టేకింగ్ అవుతుంది, ఇలా మెట్లు ఎక్కుతుంటాం కదా, ఈ మధ్యలో ఈ స్టాండ్ను పట్టుకొని నిలబడు, 5 minutes నిలబడతావా, 10 minutes నిలబడతావు, 15 minutes నిలబడతావు, నీ ఇష్టం, నిలబడు, కూర్చోవడం అయితే వద్దు అని ఒక సజెషన్ అయితే ఇచ్చాడు నాకు. నిజమండి, అది టైం టేకింగ్ అని చెప్పాలనో, టైం సేవ్ అయిందని చెప్పాలనో, టైం కాపాడుకుంటూ వచ్చిందని చెప్పాలనో మనకు తెలియదు. అంటే కూర్చొని ఉండడం వల్ల, నిలబడి ఉండడం వల్ల, ఇంకా ఆ తర్వాత జస్ట్ ఒక గసలాగా వస్తుంది అంతే అన్నమాట. మనకు కూర్చున్నప్పటికీ ఇంకొంచెంసేపు కూర్చుందామన్న ఫీలింగ్ వస్తుంది. సో నిలబడడం వల్ల ఒక 5 minutesకి ఆ గస తగ్గిపోతుంది. కాబట్టి తర్వాత ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉన్నాను. ఇంకా ఇక్కడ ఆగలేదు నేను, అలా చాలా మటుకైతే వచ్చేసేసాను. ఇంకా మధ్యలో ఒక చోట మటుకు మాజా పెట్టిండ్రి, మాజా తీసుకున్నాను. తర్వాత ఇంకొంచెం నడిచి వచ్చాక ఇది మన మజ్జిగ ఉండింది, మజ్జిగ తీసుకున్నాను, తాగాను. ఆల్మోస్ట్ అండి ఓన్లీ 2 hours నేను ఆ శ్రీవారి మెట్ల మార్గంలో మెట్లను అన్నీ కూడా ఎక్కి, ఇది ఫైనల్ అండి. మన శ్రీవారి మెట్లు ఎక్కినాక మొత్తం ఫైనల్ స్టేజ్ అనమాట. ఇక్కడ కుంకుమ పసుపు వేసి చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో 2 hours నేనైతే ఎక్కాను. మా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళు ఇంకా కొంచెం టైం పడుతుందేమో, నేను ఇలా ఫస్ట్ స్టార్టింగ్ ట్రబుల్ ఉండింది కదా అనేసని కొంచెం వాళ్ళు అనుకున్నారు. కానీ ఆశ్చర్యపోయారు, చాలా బాగా ఎక్కావు, నువ్వు కూర్చోకుండా ఉండడం వల్ల చాలా చాలా బాగా ఎక్కగలిగావు అని చెప్పారు. ఇది ఒక టిప్ అని కూడా మీకు చెప్పొచ్చు. దారి ఎంట మెట్లంట కూడా పసుపు పూస్తూ, కుంకుమ పెట్టుకుంటూ, కర్పూరం వెలిగించుకుంటూ వచ్చినారండి చాలా మంది జనము. వాళ్ళని పోల్చుకుంటే మనం క్యాజువల్గా నడుచుకుంటూ రావడమే. వాళ్ళని కూడా ఒక ఎగ్జాంపుల్ మనమైతే తీసుకోవాలి. వాళ్ళంతా వంగి పసుపు పూస్తున్నారు, మనం ఒక నడుస్తున్నాం అంతే కదా అని ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి. అన్నీ కూడా పక్కన పెడితే ఆ వెంకటేశ్వర స్వామి దయ, కరుణ, కటాక్షం మా యందు ఉంది కాబట్టి నాకైతే శక్తిని ఇచ్చాడు. ఆ వెంకటేశ్వర స్వామి మా ఆయన రూపంలో వచ్చి ఇంకొంచెం శక్తిని అయితే నాకు ఇచ్చాడు. ముందు వస్తూ వెనకాల నన్ను చేపట్టి లాగి మెట్లడైతే ఎక్కి తీసుకొని అయితే వచ్చాడనమాట. అలా నడుచుకుంటూ వచ్చాము. ఆ తర్వాత మళ్ళీ వెంగమాంబకైతే వెళ్ళిపోయాము. మళ్ళీ ఎక్కడ కూడా ఎంత క్యూ ఉన్నారో, ఎంత జనం ఉన్నారో, అలా అంతా కూడా నడుచుకుంటూనే వెళ్ళి అప్పటికి వచ్చేసేసి మాకు 12:30 అయింది. 10:30కి స్టార్ట్ చేసాము, 12:30కి అయితే అయిపోయింది. అక్కడి నుంచి వెంగమాంబకు వెళ్ళేసరికి భోజనం లైన్ క్యూ వెళ్ళేసరికి 1:15 అలా టైం అవుతుంది. అది లంచ్ టైమే కదా. సో వెంగమాంబ భోజనం అయితే చెప్పవలసిన పనే లేదు. ఫస్ట్ స్వీట్ పొంగలి పెట్టేశారు, చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది. తర్వాత ఒక చట్నీ, కర్రీ ఈ మధ్య వడ పెడుతున్నారు, వడ కూడా బాగుండింది. తర్వాత సాంబార్ పెట్టారు, సాంబార్ రసం వేసుకోలేదు, డైరెక్ట్గా పెరుగు వేసుకున్నాం, తిన్నాం. మేమందరం అయిపోయింది. మా ఇష్యూ తింటుంటే మా ధీరజ్ అయితే వాడికి తోడుగా అయితే కూర్చొని ఉన్నాడనమాట. వాడు ఫైనల్గా అయితే తినేశాడు.
ఇంకా ఆ రోజు మా ప్లాన్లు వచ్చేసేసి సడన్ ప్లాన్ కదా మాది. కొండ మీదకి అయితే వెళ్ళాము. ఇంకా కింద రూమ్లో అమ్మ, మా సరిత వాళ్ళు కిందనే ఉన్నారు. మా తమ్ముడి ఫ్రెండ్ వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళు అప్పుడు కిందనే ఉన్నారు. సో ఆ రోజు మనకు పైన స్వామివారు రూమ్ కానీ ఇది కానీ ఆ రోజు మాకు దొరకలేదు. కాబట్టి మళ్ళీ మేము కింద రూమ్ ఉన్నింది కదా అనేసని, నడకదారి ఉంది కదా ఈ మొక్కు తీర్చుకుందాము అనేసని అలా నడిచి కొండ మీదకి అయితే వెళ్ళి ఇంకా భోజనం అయితే చేసుకొని మళ్ళీ అక్కడున్న వెహికల్స్ ఉంటాయి కదా జీపులలో, మళ్ళీ కిందికి అయితే వచ్చేస్తూ ఉన్నాము. మనం ఎందుకు అంటే మరుసటి రోజు మాకు రూమ్స్ దొరికాయి, ఫ్రైడే రోజుకు దొరకలేదు, సాటర్డేకి రూమ్స్ దొరికాయి మాకు. కాబట్టి అక్కడ మళ్ళీ ఇంతమంది పిలుచుకొని వెళ్ళి ఇబ్బంది పడకూడదని మా వాళ్ళు అప్పుడు ఒక చిన్న ఆలోచన అయితే చేసి మళ్ళీ కింద ఆల్రెడీ మనకు ఉంది, ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు కదా రూమ్, అందులో అమ్మ ఉంది, ఇబ్బంది పెట్టకూడదు కదా. మేమంటే ఏదో ఒకటి చేయొచ్చు, ఏదో ఒకటి చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ అమ్మని ఇబ్బంది పెట్టకూడదు కదా అన్నట్టుగా అనేసని మళ్ళీ మేమంతా కిందికైతే వచ్చేసామన్నమాట జీపులలో. కింద ఏమన్నా చూసుకోవచ్చు కదా అనేసి మరుసటి రోజు మార్నింగ్ వచ్చేసేసి అక్కడ రూమ్ దగ్గర ఏదైనా వర్క్ అది ఉంటే మళ్ళీ మా హస్బెండ్, మా తమ్ముడు, మా ధీరు ముగ్గురు చూసుకోవాలి. నడక దారి కూడా ఉంది, టైం అడ్జస్ట్ కాదు. ఈరోజు అంతా టైం వేస్ట్ చేసుకొని ఎందుకని మేము ఈసారి ఈ ఆలోచన అయితే చేసాం. అఫ్కోర్స్ ఆ వెంకటేశ్వర స్వామి ఈ ఆలోచనను కూడా మాకు ఇచ్చి ఉంటాడు. మామూలుగా అయితే మేము ఎట్లా ఎక్కుకుంటూ రూమ్ ఉంటుంది వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా అనుకున్నాము, కానీ ఇక్కడ అనుకున్నది అక్కడ జరిగేది చెప్పాను కదా. ఇంకా మనము హ్యాపీగా రూమ్కి అయితే వచ్చేసాము. ఫుల్ కాళ్ళు నొప్పులు, ఎక్కినంతసేపు తిరిగినంతసేపు ఏమనిపించలేదు. వచ్చిన తర్వాత ఒక 2 hours అయితే పడుకున్నాం, నిద్రపోయాము. లేచాక మా పిల్లలకు ఆకలేసిందంట, ధీరుకు, గ్రీషుకు, యశుకు ఆకలేసిందంట. సో అక్కడ గోబీ ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టుకున్నారు, రూమ్కి ఆర్డర్ పెట్టుకున్నారు. అఫ్కోర్స్ స్విగ్గీ జొమాటోస్ అవైలబుల్ ఉంటాయి కదా కింద తిరుపతిలో, ఆర్డర్ అయితే పెట్టేసేసుకున్నారు. మాకు కాఫీ, టీ అయితే తెప్పించారు. ఇంకా కూర్చొని అందరము మంచిగా టీవీ చూస్తూ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేసని. ఈసారి మేము ఎక్కువగా ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే వకులామాత స్వామివారి అమ్మవారి టెంపుల్ని అయితే చూసాము కదా, అది చెప్పాము మా హస్బెండ్కి, మా తమ్ముడికి ఇట్లా ఉంది అనేసని. సరే ఏదన్నా కానీ మీరు రెడీ అయ్యి కాలు బయట పెడితే మనం ఎక్కడికన్నా వెళ్ళొచ్చు అని మా వాళ్ళు ఒక చిన్న సజెషన్ అన్నమాట. మీరు ఎంత త్వరగా అయితే మనం అన్ని గుళ్ళను అయితే చూసుకుంటామని చెప్తే టకా వెళ్ళిపోయాము, ఫ్రెష్ అయిపోయాము. ఆల్రెడీ స్నానాలన్నీ మార్నింగ్ చేసాం కాబట్టి జస్ట్ ఫేస్ వాషెస్ చేసేసుకొని రెడీ అయితే అయిపోయాము. ఫస్ట్ వచ్చేసేసి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం అయితే చేసుకున్నాము. చూడాల్సిన టెంపుల్స్, చూస్తున్నప్పటికీ ఉన్న టెంపుల్స్ అయినా కూడా మళ్ళీ చూడాలి కాబట్టి కళ్యాణ వెంకటేశ్వర స్వామిని అయితే వెళ్ళాము, దర్శనం అయితే చేసుకున్నాము. ఆ తర్వాత వకులామాత అమ్మవారు వచ్చేసేసి తిరుపతిలోనే ఉంటారు, కానీ కొండ మీద ఉంటారు. చూడండి ఆ అమ్మవారి ఆ అలంకారం, బయట నుంచి ఆ వెలుగు, ఆ గోపురము వెలుగులు, ఆ చుట్టుపక్కల లైటింగ్స్ కానివ్వండి, ఆ చెట్లు కానివ్వండి, ఆ బంగారు రంగులో ఉన్నటువంటి అమ్మవారి గోపురం కానివ్వండి, ముందు ఎంట్రన్స్లో ఉన్నటువంటి వైట్ కలర్ గోపురం కానివ్వండి, 2 కళ్ళు చాలవండి. స్వర్ణగిరి చూశాను కదా, కొండ మీద ఉండింది మన హైదరాబాద్లోని, దాని లాగానే ఉంది ఇక్కడ కూడా. ఇక్కడ చూసి స్వర్ణగిరి కట్టారా, స్వర్ణగిరి చూసి ఇది కట్టారా ఎగ్జాక్ట్గా అయితే తెలియదు. నేను మా హస్బెండ్ని కూడా అడిగాను, మీరు స్టార్టింగ్ మనం ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా స్వామివారి అమ్మవారిని దగ్గరికి అయితే పిలుచుకొని వెళ్ళలేదంటే, అప్పుడు కొండ మీద ఇంత డెవలప్ లేదు, ఇంత పేరు అట్లా లేదు, ఎవరో తెలిసిన వాళ్ళు మాత్రం ఎప్పుడో వెళ్తున్నారు అంతే. ఈ మధ్య మన యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి, ఇన్స్టాగ్రామ్స్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఆ డెవలప్ అయింది కాబట్టి ఇలా రీల్స్ షేర్ చేయడం వల్ల జనాలకు తెలుస్తుంది అని మా హస్బెండ్ అయితే నాకు చెప్పారు. సో వకులామాత అమ్మవారికి అయితే వెళ్ళాం. మన వెహికల్స్ అయితే అక్కడి వరకు వెళ్తాయి, తర్వాత అంతా ఫ్లాట్గా ఉంటుంది. ఇక్కడ లిఫ్ట్ సౌకర్యం అది లేదు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు అంటే 60 తర్వాత వాళ్ళు అయితే వెళ్ళకుండా ఉంటేనే బెస్ట్, ఎందుకంటే మెట్లు లేవండి అక్కడ, ఫ్లాట్గా ఉంటుంది. కొంచెం ఎక్కడానికి కానీ కొంచెం ఇబ్బంది పడచ్చేమో.
సో లోపల అమ్మవారిని అయితే ఎక్కడ వీడియో తీయనియరు, సో తీసుకోలేదు. ఈ బయటనే మీకు అంత చూపిస్తుందంతా బయటనే అనమాట. అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము. బ్యాక్ సైడ్ వ్యూ చూపించడానికే మీకు ఇక్కడ ట్రై చేస్తున్నాం అన్నమాట మేము అంతా కూడాను. ఓపిక ఉంది మనకు అని అనుకున్న వాళ్ళు మటుకు ఖచ్చితంగా వకుళమాత అమ్మవారిని అయితే దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుండింది. ఇంకా మాకు శ్రీనివాస కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఆ తర్వాత వకుళమాత దగ్గరికి వచ్చాం. అన్నీ ఆన్ ద వేలోనే ఉంటాయండి, దారిలోనే ఉంటాయి. ఇంకా మేమంతా అయిపోయిన తర్వాత అక్కడ తిండి వచ్చేసేసి చాలా బాగున్నాయి అన్నమాట. నచ్చిన తిండి నచ్చిన వాళ్ళు తీసుకున్నారు. కొందరు కార్న్ తీసుకున్నారు, ఉడికించిన కార్న్, ఉడికించిన బుడ్డలు, తర్వాత వచ్చేసేసి బొరుగుల మసాలా, ఎవరికి నచ్చింది వాళ్ళు తీసుకున్నారు. అందరు కొంచెం కొంచెం షేర్ చేసుకున్నారు. మంచి మంచి విడివిడి బోండాలు బజ్జీలు కూడా వేస్తూ ఉన్నారు. సో అందరం అయితే అక్కడ కొంచెం స్నాక్స్ తీసుకున్నాం మనం. తర్వాత ఎక్కడికన్నా వెళ్ళాలని గూగుల్ సెర్చ్ చేస్తే మా వాళ్ళకి ఆన్ ద వేనేనండి, జస్ట్ వకుళమాత నుంచి 300 మీటర్స్ అంతే గో కార్టింగ్ కార్ రేసింగ్ అయితే కనిపించింది. అందులో మా ధీరు కానీ, మా యశు కానీ, మా తమ్ముడు కానీ, మా గ్రీషు కానీ ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడు అయితే వెళ్ళారు. భలే పిచ్చి అండి, కార్ రేసింగ్ పిచ్చి వాళ్ళకు. మా సురేష్, మా ధీరు ఒరిజినల్ కార్నే నడుపుతారు. ఒరిజినల్ కార్ ఎటు కావాలని అటు తిప్పుతుంటారు, నడుపుతుంటారు. వాళ్ళ హ్యాండిల్ వాళ్ళ చేతులు ఉంటుంది. అయినా కూడా ఇది చూసినాక ఇది కూడా ట్రై చేయాలా, ఇది కూడా నడపాలా, ఇది ఒక థ్రిల్లింగ్ అని అయితే చెప్తూ ఉన్నారు అనమాట. సో గ్రీష్ కార్ రేస్ రాదు కాబట్టి వాళ్ళ మామ పక్కన కూర్చోపెట్టుకొని అయితే జస్ట్ ఎంజాయ్ చేయడానికని గ్రీషు అయితే వెళ్ళింది. ఇంకా మా ధీరు ఒకటి తీసుకున్నాడు, మా యశ్ ఒకటి తీసుకున్నాడు. అంటే వీళ్ళు సింగిల్గా వెళ్ళగలుగుతారు, అది మేనేజ్ చేసుకోగలుగుతారు అనేసి అని వీళ్ళు సింగిల్ అయితే తీసేసుకున్నారు. మా గ్రీషుగాడు సింగిల్ అంటే వద్దు అనేసి అని వాళ్ళ మామ హెల్ప్ తోటి అయితే వెళ్ళింది. తర్వాత మళ్ళీ మా సురేష్, మా సరిత వాళ్ళిద్దరు ఒకసారి అయితే వెళ్ళారనమాట. ఇక్కడ క్యాప్స్ పెట్టేసేసుకుంటారు, మనకి ఏం తెలియదు ఎవరు ఇక్కడ ఏమున్నారని. జుయ్యి 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 అని అయితే తిరుగుతూ ఉంటారు. జస్ట్ మనం చూస్తూ ఉండాలి. మా ధీరు కారు వచ్చేసేసి కొంచెం 2 టైమ్స్ అయితే ట్రబుల్ లాగా ఇచ్చింది. వాళ్ళు చెక్ చేసే ఇస్తారు, 2 టైమ్స్ అయితే ఎందుకో ఆగిపోయింది. వాళ్ళు మళ్ళీ హెల్ప్ చేశారు. సో 5 రౌండ్స్ అయితే ఉంటాయి అంట, చాలా బాగుంటుంది. అక్కడ వాళ్ళు రేసింగ్కి వెళ్ళే వాళ్ళకి ఎలా ఉత్సాహం ఉందో తెలియదు, కానీ ఇక్కడ మేము చూస్తున్నప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేసామన్నమాట. చూస్తూ కూడా మేము అంతా ఎంజాయ్ చేయగలిగాము. సో సూపర్ డూపర్ రేసింగ్ అయితే అందరం కూర్చున్న వాళ్ళు కూర్చొని, ఆ తర్వాత వెళ్ళే వాళ్ళు వెళ్ళి ఎంజాయ్ అయితే చేశారు. మా ధీరు వచ్చేసేసి 2 టైమ్స్ చేశాడు. ఇక్కడ నాకు తెలిసి మా సరిత అనుకుంటున్నాను హాయ్ బాయ్ చెప్తుంది. ధీరు 2 టైమ్స్ వెళ్ళాడు, యశు 3 టైమ్స్ వెళ్ళాడు. సో రాబుద్ది కాలేదన్నమాట. కాస్ట్ కూడా ఏమంత ఎక్కువ కాదండి, ఐ థింక్ 350 ఏమో అనుకుంటాను. సో 3 టైమ్స్ అయితే వెళ్ళాడు. మళ్ళీ మా సురేష్ మరి పర్సనల్గా సింగిల్గా అయితే మళ్ళీ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చాడు. సింగిల్గా ఒక రౌండ్ వెళ్ళాడు, తర్వాత వచ్చేసేసి సరితను పిలుచుకొని వెళ్ళాడు, తర్వాత వచ్చేసేసి గ్రీషుతోటి వెళ్ళాడు. సో ధీరు 2 టైమ్స్ వెళ్ళాడు. వీడు కార్ అయితే చెప్పాను కదా ఎందుకో ఒకసారి ట్రబుల్ అది ఇచ్చింది అనేసి, తర్వాత వెళ్ళిపోయినాడు. సూపర్ డూపర్ గో కార్టింగ్ కార్ రేసింగ్ అయితే చేశాము. అంటే ఒక పుణ్యక్షేత్రానికి అనేసని వెళ్ళాము కదా, వెళ్ళిన తర్వాత ఇలా పిల్లలకు నచ్చినది కూడా చేస్తున్నారు. ఇంకా వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి, ఎంతసేపు ఉన్న దేవుని క్షేత్రాలేనా అన్న ఫీలింగ్ కాకుండా ఇలాంటివి కూడా వాళ్ళకు జూ కానివ్వండి, అంటే వాళ్ళకి ఇష్టమైనవి అలా పిలుచుకొని వెళ్ళి చేయించాము అని అంటే వాళ్ళ హ్యాపీనెస్ డబల్ అయితే ఉంటుంది కదా. నాకు తెలిసి మేము ఇక్కడ సుమారుగా ఒక 1 అవర్ పైననేమో టైంని అయితే స్పెండ్ చేసాము చెప్పచ్చు. ఇంక ఇక్కడ ఆడినంతసేపు ఆడేసేసి ఆ తర్వాత మంచి గూగుల్ సెర్చ్ చేసి మంచి ఫుడ్ని అయితే తినాలి అనేసి అని అనుకున్నారు. ఆల్ A to Z ఉండాలి అనేసి A to Bకి అయితే వెళ్ళిపోయాము. సో మా వాళ్ళు కొంచెం 2 డేస్ నుంచి అక్కడ ఇక్కడ తిన్నారు కదా, అందుకు ఈసారి మంచి రెస్టారెంట్ అని A to B. ఈ మధ్యకాలంలో ఆనంద భవన్ చాలా వెరైటీస్ అయితే దొరుకుతున్నాయి కదా మనకు.
సో ఇంకా ఆనంద్ భవన్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ A to Z అయితే ఉంటాయండి. స్నాక్స్ ఉంటాయి, చాట్ ఐటమ్స్ ఉంటాయి, తర్వాత నాన్స్ ఉంటాయి, రైస్ ఐటమ్స్ ఉంటాయి. సో ఎవరికి ఏం కావాలనో తినేయచ్చు కదా అన్నట్టుగా అని వెళ్ళిపోయాము. సో అమ్మ వచ్చేసేసి నాకు ఇడ్లీ మాత్రమే చాలు అని చెప్పిందనమాట. ఇంకా మెనూ కార్డు అయితే ఫస్ట్ ఒక ఎగ్జామ్కు చదివినట్టుగా అంతా అటు ఇటు అంటే వాళ్ళు ఏం వెరైటీస్ ఉంటాయని అటు ఇటు అయితే అన్నీ చెక్ చేస్తారు. సో ఇక్కడైతే స్వీట్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఏమైనా కావాలా, తీసుకుంటారా అనేసి మా వాళ్ళు అడుగుతూనే ఉన్నారు. సో ఇంకా దారింట ఏదో ఒకటి తింటూనే ఉంటాము, లేకుంటే జర్నీ ఉంటుంది కదా, ఇప్పుడైతే ఏం అవసరం లేదు. మళ్ళీ మనం బ్యాక్ టు కర్నూలు వెళ్ళేటప్పుడు అయితే తీసుకున్నా కూడా ఓకే, కానీ ఇప్పుడు ఎందుకు లేప్ప అనేసి కారులోనే పెట్టేసేయాలా కదా. ఏ టైంకి తింటాము, ఏ టైమో మనం పర్ఫెక్ట్గా అయితే చెప్పలేము కదా. సో అనేసి జస్ట్ అలా అన్నీ అయితే చూసేసి ఆల్మోస్ట్ మనకు అన్ని కర్నూలులోనే దొరుకుతున్నాయి, ముద్దు రాగానే ముందు తినేస్తాము అనేసి పిలుచుకొని అయితే వచ్చేసేసారనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసేసి ఒక్కొక్కటి అయితే ఆర్డర్ చేసుకున్నాం, టేస్ట్ చేయొచ్చు కదా అనేసి అనుకున్నాము. కానీ కొన్ని వెరైటీస్ మాత్రం కొన్ని ప్లేసెస్లో అయితే దొరికినప్పుడు మాత్రమే తినాలి. సో పక్కన వాళ్ళైతే అంత పరోటా తెచ్చుకున్న స్మెల్ అయితే చాలా బాగుంది. చెన్నై సైడ్ అయితే పరోటాకి కాంబినేషన్ కుర్మా ఇస్తారు కదా, అది చాలా వెరైటీగా అయితే ఉంటుంది. ఇది వచ్చేసేసి ఆలు పరోటా మా సరిత చెప్పుకుందనమాట. సో ఇక్కడ వచ్చేసేసి కామన్గా అయితే రైతా ఇచ్చారు, అన్నింటికి కూడాను కామన్గా రైతా ఇచ్చారు. సో మన పరోటాస్కి వచ్చేసేసి ఒక స్పెషల్ కర్రీ అయితే చాలా బాగుండింది, చాలా స్మెల్లే చాలా బాగుండింది అనమాట. ఇంకా అమ్మ వచ్చేసేసి ఇడ్లీ అడిగారు. ఇడ్లీ ఏంటిలేమో తటా ఇడ్లీ ట్రై చెయ్యి, ఎప్పుడు తింటుంది కదా, అది ఎట్లుంటుంది అని. అమ్మ ఇడ్లీ పిండి ఏమో అది చిన్నగా వేస్తే ఇడ్లీ, కొంచెం పెద్దగా వేస్తే తట్ట ఇడ్లీ అంతేమ్మా అని చెప్పాను. సో ఏమంటారు గీ పొడి తట్ట ఇడ్లీ అయితే చెప్పాను అనమాట. సో అది అయితే టేస్ట్ చేశారు. డిఫరెన్స్ ఏం లేదు కదని దానికి దీనికి అని నేను అంతేమా, మన ఇడ్లీ పిండితోటే చేస్తారు అంతే, అదేం పెద్ద వేరే కాదు, ఏమంటే ఒక ప్లేట్ లాగా ఉంటుంది, దాన్ని తట్ట ఇడ్లీ అంటారు అంతే అని చెప్పాను. ఇక్కడ మా ధీరు వచ్చేసేసి అన్ని పీసెస్ చేసి ఇస్తున్నాడు అనమాట. చిన్న పిల్లలకు కదా ఇచ్చినట్టు అమ్మమ్మ ఒక్కొక్క పీస్ అయితే తీసుకొని తినేసే అని చెప్పాడు అనమాట. సో తనకైతే బాగా నచ్చిందంట పొడి ఇడ్లీ, చాలా బాగా నచ్చిందంట. ఇంకా తర్వాత వచ్చేసేసి నేను ఇడ్లీలోనే చిల్లీ ఇడ్లీ అయితే ట్రై చేద్దాము అనేసి ఇది అయితే చెప్పానన్నమాట. సో జస్ట్ లైక్ మన గోబీ సాసెస్ అన్నీ వేసి చేస్తారు కదా, అలా ఇడ్లీని తోటి చేశారు. ఎవరన్నా ట్రై చేయకుంటే ఇదైతే ట్రై చేయండి. చిల్లీ ఇడ్లీ చాలా బాగా నచ్చుతుంది. దట్ స్వీట్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్గా అయితే నచ్చుతుంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ వేసి చేస్తారు కాబట్టి. స్వీట్ ఇష్టం లేని వాళ్ళు మటుకు తినద్దండి, స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళు మటుకు తినండి, అంటే స్వీట్ టేస్ట్ వస్తుందన్నమాట. ఇంకా అక్కడ పరోటా తీసుకున్నాం, దోశ అది అంతా కామన్ కదా అనేసి ఇంకా నేను వచ్చేసేసి ఇది తీసుకున్నాను. గ్రీషు వచ్చేసేసి ఐ థింక్ పరోటానే తీసుకున్నట్టుకున్నారు. దోశ అది అందరూ దోశ వద్దు అన్నట్టుగా పరోటా తీసుకున్నాం. పరోటా తిన్నాం కదా అని అందరూ స్వీట్ లస్సీ, ఇంకా స్వీట్ లస్సీ నార్మల్ ఏమంటారు మజ్జిగ అయితే తీసుకొని తాగేసామన్నమాట. ఇంకా అంతా అయిపోయి బిల్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. గ్రీషు వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళి ఒక చాక్లెట్ తీసుకొచ్చారు. ఇది చూడడానికి ఎలా ఉంది కదా, ఇది తీసుకొని వచ్చి నా ముందు పెట్టి ఇది 100 రూపీస్ అంట, ఏంటో ఓపెన్ చేయి అని చెప్పాడు. ఏంటి నిజం చెప్పండి అనేసి అంటే నిజంగా 100 రూపీస్ ఏంటో చూడు అని అన్నాడు. ఇక్కడ చూడండి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్, ఏం లేదు డాడీ ఇది చాక్లెటే డాడీ, ఇందులో ఏముంది కానీ అని ఎలా నవ్వుకుంటున్నారు చూడండి. కానీ ఫైనల్గా అయితే 50 రూపీస్ అంట, జోక్ చేశాడంట. 100 రూపీస్ అంటే ఏమంటాను నేను అనేసి చాక్లెట్ ఫ్లేవర్ అని గ్రీష్మ అయితే తీసుకొచ్చుకోయింది అంట. సో మా డే తిరుపతిలో డే 2 అయితే ఇలా సాగింది. అనుకోని ప్రయాణం అని చెప్పొచ్చు. నడకదారి కానివ్వండి, తర్వాత ఒకళ్ళమాతను దర్శనం చేసుకోవడం, తర్వాత పిల్లలకి నచ్చిన గో కార్టింగ్ చేయడం, తర్వాత ఒక మంచి ఫుడ్ అయితే ఎంజాయ్ చేసాం. సో ఈ విధంగా మా తిరుపతి డే 2 అయితే ఇలా సాగింది. ఈ వ్లాగ్ అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ కలుస్తాను. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.